హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము రొయ్యల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చూస్తున్నారు కదండి. అలాగే అండి, అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్కి వస్తాయండి. చూస్తున్నారు కదా, కలర్ ఎలా ఉందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కేజీన్నర రొయ్యలు తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు ముందు వాష్ చేసి పెట్టుకోవాలండి. కర్డ్ వేసేసి తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. దానికి పట్టించి ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా సాల్ట్ పసుపు పట్టించేసి ఉంచాలి. చూడండి, అలా మిక్స్ చేసుకొని ఉంచాలన్నమాట కొంచెంసేపు. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్ మనము రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసాం కదా, అది హీట్ అయ్యాక దాంట్లో మనము రొయ్యలు వేసుకుందామండి. పార్ట్స్గా 2 స్టెప్స్లో వేసుకుందాము, ఎందుకంటే మొత్తం ఒకసారి అయితే వేగవు కాబట్టి. చూస్తున్నారు కదా, చూడండి అలా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అలా వస్తాయి అన్నమాట. వచ్చాయి చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం గలగలలాడుతూ ఉన్నట్టు ఉండాలన్నమాట. చూడండి, మనకి ఇంకా బౌల్లో ఇంకొంచెం ఉన్నాయి కదా, అవి కూడా మనం వేసేసుకొని ఇలానే వేయించేసుకుందామండి. సేమ్ అలాగే యాస్టీస్ కలర్లో వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అవి కూడా ఏగిపోయాయి. అవి కూడా వేరే అదే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. అలాగే అండి, కంప్లీట్గా చూశాక మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం అదే బాండీలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కేజీన్నరకి ఒక 5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుందండి. ఇప్పుడు మనం అది కలవబెట్టుకుంటూ అది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కొంచెం అలా వేగాక మనము గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. నేను 0 మెజర్మెంట్ స్పూన్తో వేసాను కాబట్టి మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలిందాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అడుగంటితే చేదొస్తుంది, వేరే స్మెల్ వస్తుంది. కాబట్టి అడగంటకుండా నిదానంగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, నాకైతే ఎంత ఇష్టమో చట్నీస్ అంటే. అందుకనే అమ్మ చేస్తున్నప్పుడు షూట్ చేసేసి మళ్ళీ అది ఎలానో ఐడియా కూడా నేను కూడా నేర్చుకుంటూ ఇది వీడియో తీశానండి. చాలా ఇష్టం నాకు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి అన్ని చట్నీసే షూట్ చేస్తున్నాను. చూడండి, అలా నిదానంగా కలపెడుతూ వేయించుకోవాలి. మసాలాని ఏమాత్రం అడుగంటినా కానీ టేస్ట్ మారిపోతుంది. చూస్తున్నారు కదా, కారం కూడా మెజర్మెంట్ 0 మెజర్మెంట్ స్పూన్స్ తోటి 1 2 3 4 5 స్పూన్స్ వేసానండి. అదే మెజర్మెంట్ స్పూను టేబుల్ స్పూన్కి 2 అవుతుంది కాబట్టి మీరు 10 వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వావ్ సూపర్ ఉంది కదండి కలరు. చూస్తున్నారా, పులిహోర పులుసు అండి. అది మీరు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే మరి ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకైతే దీని టేస్ట్ అది వేస్తే అనిపించదండి. అందుకనే ఇదే యూజ్ చేస్తాము. అమ్మ ఇదే యూజ్ చేస్తుంది, నేను కూడా ఇంకా ఇదే యూజ్ చేస్తాను ఎప్పుడన్నా పెట్టినా కానీ. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా బాగా వస్తుందండి లెమన్ కంటే దీనికి వేస్తే. ఇట్లా పులిహోర పులుసు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. అలాగే సాల్ట్ కూడా చూసుకొని సరిపడినంత వేసుకోవాలండి. ఆ గ్రేవీ చల్లగా అయ్యాక రొయ్యలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నా ఒపీనియన్ అయితే వేయకపోవడమే బెటర్ అండి. ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. చూస్తున్నారు కదా, అలా వేరే దాంట్లోకి బాండీలోని షిఫ్ట్ చేసుకున్నాక మనం కొంచెం మెంతి పౌడర్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, స్మెల్ బాగుంటుందండి. చూడండి, అంతే అండి, మన టేస్టీ రొయ్యల చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు get all notifications. Thank you. Bye bye.